మణికొండ తిరుమల హిల్స్ లో నూతన పార్క్ ప్రారంభం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. మణికొండలోని తిరుమల హిల్స్ కాలనీలో నూతనంగా అభివృద్ధి చేసిన పార్కును నేడు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి, శారీరక శ్రమకు, మానసిక ఉల్లాసానికి పార్కులు ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు ఇలాంటి పచ్చని ప్రదేశాలు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ప్రతి కాలనీలోనూ ఇలాంటి పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవడానికి, స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ఇలాంటి పార్కులు ఎంతగానో దోహదపడతాయి అని ప్రకాష్ గౌడ్ అన్నారు. కొంతకాలం క్రితం తిరుమల హిల్స్ పార్క్లో అక్రమ నిర్మాణాలను తొలగించి ఇప్పుడు దాన్ని అన్ని వసతులతో ఆధునీకరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పిల్లల ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్, పచ్చదనం పెంచేందుకు ఏర్పాటు చేసిన మొక్కలు, కూర్చునేందుకు బెంచీలు వంటి వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేసిన మణికొండ మున్సిపల్ అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులను ప్రకాష్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, కాంగ్రెస్ నాయకులు జితేందర్, అహ్మద్ షా ఖాన్తో పాటు పలువురు కాలనీ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నూతన పార్క్ మణికొండ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో ఇంచుమించు 7 కోట్లతో 7.5 కోట్లతో పార్క్స్ కానీ, కమిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్యంగా చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా, మా కమిషనర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ నిజంగా కూడా అంచెలంచెలుగా ఏ విధంగా పనిచేసుకుంటూ వస్తూ ప్రజలే గమనించాలి. ఆనాడు మేము ప్రజలలో తిరిగినప్పుడు ప్రజలు చాలామంది నమ్మలేరు, ఈ నాయకులు ఏం చేపిస్తారు కానీ ఈ నాయకులే ముందు పని చేపించి మేము ముందున్నాం. ఇంకా ఏం పనులు చేపించే బాధ్యత తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి పని చేయాలని ఆలోచనతో ప్రజలందరూ ముందుకు తీసుకుపోతున్నాం. మేము అధికారులు కూడా, ముఖ్యంగా అధికారులను అభినందించాలి. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తిరిగి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా, మేమే కానీ, నరేంద్ర గారి, రామకృష్ణ గారు, నరేంద్ర గారు అందరం కూడా ఎంతో డెవలప్ చేసి ఆలోచన చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత నిజంగా కూడా పొద్దున్న నుంచి ఇనాగ్రేషన్ చేస్తుంటే ఎవరు కూడా ఈ పని కావాలని అంటారు కానీ చేయలేదని ఎక్కడ మాట కూడా రాలేదు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభినందించాలి. ఇప్పుడు చూసినాం, ఇంకొకటి బ్రిడ్జ్ కూడా చూసినాం, అది చాలా ఇబ్బంది ఉండే. ఆ బ్రిడ్జ్ కూడా ఎంతో సంతోషంతో నేను చూస్తుంటే నాకు కూడా ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకనాడు ఇంటికి ఇళ్ళకి వచ్చినప్పుడు ఆ ఆడబిడ్డలు అందరూ అన్నారు, మీరు పని చేయబోయి ఇంటినే వస్తారు పోతామని. మేము చేపించే వస్తాము, వీళ్ళు చేపించి వచ్చినాం. అందుకోడానికి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తారు, ఎప్పుడైనా ప్రజలకు ఏది కావాలో మనం అది చేయాలని ఆలోచిస్తాను ముందెళ్ళాం. ప్రభుత్వం ఇచ్చినట్టుగా, ఇక అధికారులు ఇచ్చినట్టుగా మనం అందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అంచనా ఇంకేమన్నా కానీ అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ.